ఆ దేవుని తర్వాత ఎవరికన్నా 2 చేతులు జోడించి మొక్కుతామంటే అది డాక్టర్లకే. కానీ అసొంటి డాక్టర్లు జయంగా ఇవాళ ఒక పసికందు పానం పోయింది. సర్కార్ దవాఖాన్లల్లా గిసొంటి అయినాయి అంటే ఏమన్నా అనుకోవచ్చు. కానీ లచ్చలు వసూలు చేసే ప్రైవేట్ దవాఖాన్లల్లా కూడా గిదే పరిస్థితి మోపైంది. మేడ్చల్లుండే సంకీర్తన అనేట ఆమె ఫస్ట్ నెల కన్ఫర్మ్ అయిన కాడికెళ్లి మేడ్చల్ ప్రెగ్నా హాస్పిటల్ అనే చూపించుకుంటుందట. సోమవారం 9 నెలల నుండి పురిటి నొప్పులు వచ్చేసరికి దవాఖానకు దొలకపోయారు. పరీక్షలు చేసి నార్మల్ డెలివరీ అని అన్నారట. అతనికి ఏమైందో ఏమో గాని పేగు మెడ మీద ఉంది అవి ఇవి అని ఏవో కథలు చెప్పి ఆఖరికి పానం తీసారు. ఇగో వాళ్ళ ఇంటోలే చెప్తారట అసలు ఏమైందో. ఇందాం రర్రి. నిన్న మార్నింగ్ 6 o'clock అడ్మిట్ చేసినాం అన్న. 6 to 7 o'clock పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అడ్మిట్ చేసినాము. నిన్నటి నుంచి వీళ్ళు స్కానింగ్ చేస్తారు, అన్ని చేస్తారు, నార్మలే అవుతుంది అని చెప్పారు. ఎప్పుడు ఈ రోజు వరకు కూడా, ఈ రోజు మధ్యాహ్నము ఆపరేషన్ థియేటర్లో తీసుకొని పోయారు. పెయిన్స్ రానికి ఇంజెక్షన్ ఇచ్చి తీసుకొని పోయారు. ముందే ఏమైనా ప్రాబ్లం ఉంటే స్కానింగ్ లో చూసి ఆపరేషన్ చేయాలి కదా. లాస్ట్ మూమెంట్లో ఒక 5:30కి ఆ టైంలో అప్పుడు ఏమన్నారు, అది పేగు అడ్డం వచ్చింది సంథింగ్ చెప్పి ఆపరేషన్ చేయాలని అప్పుడు చెప్పి మా అన్న లోపలికి తీసుకొని పోయారు. అప్పుడు అంత అయిపోయే మూమెంట్లో అంటే ఫెయిల్ అవుతుందని ఇలా అర్థమయ్యి అప్పటి వరకు మెయిన్ ఈమె కూడా లేదు, ఎవరో వేరే వాళ్ళు ఉన్నారు. అప్పటి వరకు నార్మలే అని చెప్పారు. ఆ మూమెంట్ లో కొంచెం క్రిటికల్ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. లోపలికి తీసుకొని మా అన్నకి ఏదేదో ఎక్స్ప్లెయిన్ చేసారు. లోపల అంతా చూపించి తర్వాత బేబీ అనిపోయింది అని చెప్పి బయటకు వచ్చి ఈ లిచ్చంత్రం చూడుర్రి. పొద్దుగాల మంచిగుందన్నోళ్ళు బిడ్డ చచ్చిపోయిందని చేతులు ఎత్తేసారు. 9 నెలలు నిండిన గర్భిణి అన్నప్పుడు ఎంత సోయితోనుండాలి. గాసోంటిది జూనియర్ డాక్టర్లను పెట్టి డెలివరీ చేపిస్తే ఏమన్నట్టు. ఇదే ముచ్చటను డాక్టర్ సర్లను ఏందిది పద్ధతేనా అని గట్టిగా అడిగితే నార్మల్ డెలివరీ టైంలా పాప మెడకు పేగు చుట్టుకొని రక్త ప్రసరణ ఆగి ఊపిరాడక చచ్చిపోయింది, దానికి మేమేం చేయాలి అని పనికిమాలిన మాటలు మాట్లాడుతుంది. ఇంకిలా సింగారం చూడుర్రి. డెలివరీ కోసం వచ్చిన తల్లితోటి టిక్ టాక్ వీడియోలు రీల్స్ తీసి ఇన్స్టాలో పెట్టినోళ్ళు బిడ్డ చచ్చిపోగానే ఎంబటే వీడియో డిలీట్ చేసి పారేసారు. పేరుకే పెద్ద దవాఖానా, లోపల ఎసోంటి సోయి లేదు. మనుషుల పానం అంటే అసలు లెక్కనే లేదు. ఆ తల్లి ఆ ఇంటోళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకోవచ్చు. ఆఖరికి బిడ్డ చచ్చిపోయిందని చెప్తే ఆ తల్లి గోస ఎవ్వలకు చెప్పలేం. పైసలు ఎట్లా బరాబర్ వసూలు చేస్తారో పని కూడా గంతే సోయితో చేయాలి. డాక్టర్లు మంచోళ్ళు, పెద్ద దవాఖానా అని లచ్చలు కట్టి పోతే పుణ్యానికి పానం తీసుకున్నోళ్ళు అవుతారు. అందుకే జర పోయే ముంగట ఏ దవాఖానకు పోతున్నా ఏ కథ అని ఆలోచన చేసి వర్రి పైలమ్మలా. శ్రీకాంత్, నేను ప్రెగ్నా హాస్పిటల్కి మా వైఫ్ని 9 months నుంచి కన్సల్టింగ్ చూపెడుతున్నాను. ఈ రోజు వరకు బేబీకి ఏ ప్రాబ్లం లేదు, మొత్తం పర్ఫెక్ట్. లాస్ట్ 5 minutes వరకు ఇట అంతా ఓకే ఉందని చెప్పారు. లాస్ట్ మూమెంట్లో పల్స్ రేట్ పడిపోయింది, చనిపోయింది అని చెప్పారు. అంతా ఇప్పటి వరకు ఇట మొత్తం ఓకే ఉంది. లాస్ట్ మినిట్లో చెప్పారు. నిన్న మార్నింగ్ మేము 6 o'clock అడ్మిట్ చేసినాం. 6 to 7 o'clock చేస్తూనే ఉన్నారు. లాస్ట్ డేస్ 9 months నిండినాయి అని అడ్మిట్ చేయమంటే నిన్న మార్నింగే అడ్మిట్ చేసినాం మేము. నిన్నటి నుంచి అన్ని చెక్ చేస్తున్నారు, అంత నార్మలే ఉంది, నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు. మేము కూడా ఓకే అనే అన్నాం. ఈ రోజు పొద్దున 1 o'clock ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయారు. జూనియర్ డాక్టర్స్, ఈ మేడం ఎవరైతే ఉన్నారో ఈ ప్రెగ్నా హాస్పిటల్ మేడం, ఆమె కూడా లేదు, ఓన్లీ జూనియర్ డాక్టర్సే లోపలికి వెళ్ళినారు. కరెక్ట్ 5 o'clock అట్లా బయటికి వచ్చి ఏంది పేగు మెడల్ చుట్టుకుంది అని చెప్పి మళ్ళీ ఆ మేడం అప్పుడు వచ్చి మా అన్న లోపలికి తీసుకొని పోయినారు. హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు వచ్చి చనిపోయిందని చెప్తుంది. అది వీళ్ళ నెగ్లిజెన్సీ మొత్తం వీళ్ళదే. నిన్న పేషెంట్ అడ్మిట్ చేస్తే వీళ్ళు టిక్ టాక్ వీడియోలు తీస్తున్నారు, ఏది ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు, పేషెంట్స్తో డ్యాన్స్లు ఆడిపించుకుంటారు. మళ్ళీ ఈరోజు ఇన్సిడెంట్ జరగగానే డిలీట్ చేస్తున్నారు ఆ వీడియో. నమస్తే అండి. ఈరోజు మన హాస్పిటల్లో ఒక సంఘటన జరిగింది. తను 2వ ప్రెగ్నెన్సీతో వచ్చింది. మన దగ్గరనే రెగ్యులర్గా చూయించుకుంటుంది. ఫస్ట్ బేబీ నార్మల్ అయింది, ఫస్ట్ డెలివరీ నార్మల్ అయింది. ఇప్పుడు సెకండ్ డెలివరీ డేట్స్ అయిపోయినాయి. నిన్ననే 9 నెలలు నిండిపోయినాయి. ఓకే, నిన్న పెయిన్స్ స్టార్ట్ అయినాయి. నిన్న పొద్దున మన హాస్పిటల్లో అడ్మిట్ అయింది పేషెంట్. అడ్మిట్ అయ్యి పెయిన్స్ స్టార్ట్ అయినాయి, పెయిన్స్ వస్తున్నాయి. హార్ట్ బీట్ గంటకి హార్ట్ బీట్ మనం చెక్ చేస్తున్నాము. గంటకి హార్ట్ బీట్ మంచిగా వస్తుంది. అలా అని మనం ఈ రోజు మధ్యాహ్నము 3 గంటల వరకు తనకి ఫుల్ ఎఫెక్ట్స్ వచ్చింది. అంటే దారి మంచిగా ఓపెన్ అయ్యింది. ప్రతి గంటకి హార్ట్ బీట్ చూస్తున్నాము, సిటీజీ మానిటరింగ్ చేస్తున్నాము. ప్రతి గంట కూడా హార్ట్ బీట్ బాగుంది. సడన్ గా ఏం జరిగిందంటే మొత్తం డైలటేషన్ అయిన తర్వాత బ్యాగ్ ఆఫ్ మెంబ్రెన్స్ అంటాం, అంటే బ్యాగ్ బయటికి వచ్చే స్థితిలో బ్యాగ్ రావాలి, వాటర్ రావాలి, తర్వాత తల రావాలి. ఇది నార్మల్ డెలివరీలో జరిగే సంఘటన. ఈ కండిషన్ లో ఏం జరిగిందంటే వాటర్ వచ్చింది, బ్యాగ్ వచ్చింది, వాటర్ వచ్చింది, దాంతో పాటు పేగు ముందుకు వచ్చేసింది. అంబులికల్ కార్డ్ అంటాం, అది చాలా రేర్ గా జరిగే కాంప్లికేషన్.
ఆ కార్డు ముందుకు రావడం వల్ల, ఫస్ట్ వాటర్ ముందుకు రావడం వల్ల రక్త ప్రసరణ అనేది బేబీకి ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల 140 ఉన్న హార్ట్ బీట్ సడన్ గా 99కి పడిపోయింది. పడిపోగానే హస్బెండ్ పిలిపించి లోపలికి, ఇది చూడండి అంబిలికల్ కార్డు జారింది, ముందుకు వస్తుంది, తల రాకుండా కార్డు వస్తుంది ముందుకి, సో దానివల్ల బేబీ కదలిక ఆగిపోతుంది, మనం ఇమ్మీడియట్ గా సిజేరియన్ చేసుకుందాం అని చెప్పి ఇమ్మీడియట్ గా సిజేరియన్ కి తీసుకున్నాం. ఇమ్మీడియట్ గా సిజేరియన్ టేబుల్ కి ఇట్లా మార్చినాం. నార్మల్ డెలివరీ టేబుల్ ఇక్కడ ఉంటుంది, సిజేరియన్ డెలివరీ పక్కన ఉంటుంది. ఇటు నుండి ఇటు షిఫ్ట్ చేసుకొని స్కానింగ్ లో చూసుకున్నాం. చూసుకునే వరకు 99 హార్ట్ బీట్ ఉన్నది, 0 హార్ట్ బీట్ అయింది. పాజ్ విత్ ఇన్ 1 minute లో జరిగింది. ఇది రేర్ గా జరిగే కాంప్లికేషన్, నార్మల్ డెలివరీలో జరిగే కాంప్లికేషన్. ఇది ప్రతి ఏ గైనకాలజిస్ట్ అడిగినా మీకు చెప్తారు.